హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్స్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మీ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. మీరు ఏ ఎనర్జీస్లో ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు, మీకోసం మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారా లేదా ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క ఆలోచనలు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క ఆలోచనలు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ దయచేసి అగ్రెట్ రీడింగ్ ఇప్పించండి ప్లీజ్. చూసే వ్యూవర్స్ యొక్క ఆలోచనలు. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క ఆలోచనలు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క ఆలోచనలు. ఓకే, ఇక్కడ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, మీరు చాలా బిజీగా ఉండాలని చెప్పి మిమ్మల్ని మీరు బిజీ చేసుకుంటున్నారు మీ లైఫ్లో. మీ విష్ ఇప్పుడు ఏంటి అంటే కేవలం సంపాదన, మనీ సంపాదించడం, మీ కెరియర్ని మంచిగా డెవలప్ చేసుకోవడం. దానికోసం మీరు స్టెప్ తీసుకుంటున్నారు. కాకపోతే అది ఏంటి అంటే అంత ఫాస్ట్గా లేదు, స్లో మూవింగ్గా ఉన్నారు. మీరు స్లోగా స్టెప్ తీసుకుంటున్నారు, బట్ చాలా అయితే కష్టపడుతున్నారు. స్లోగా అయినా సరే కష్టం చేస్తున్నారు. దేనికోసం అంటే మీరు డెవలప్ అవడం కోసం, మీ ఫ్యామిలీకి స్టెబిలిటీ రావడం కోసం, ఫైనాన్షియల్గా మీరు మీ ఫ్యామిలీ గ్రోతింగ్ సాధించడం కోసం మాత్రమే ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఎమోషన్స్, మీ పర్సన్స్ విషయానికి వస్తే, ఇక్కడ మీ అంతటా మీరు ధైర్యం తెచ్చుకొని మీరు సంపాదన విషయంగా, మీ కెరీర్ పరంగా, మీ బిజినెస్ పరంగా స్టెప్ తీసుకొని అక్కడ మీకు న్యాయం జరగాలి, మీరు వృద్ధిలోకి రావాలి అని థింక్ చేస్తూ కష్టపడుతున్నారు. కానీ ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ అన్నిటిని కూడా దాచేశారు. అవి ఎంత మిమ్మల్ని కిల్ చేస్తున్నప్పటికి కూడా వాటిని బయట పెట్టకుండా మీ లోపలే అణిచేశారు. మీరు ఇప్పుడు చేసేది ఒకటి, మీరు కెరీర్ పరంగా కష్టపడ్డం, మీకు కావాల్సింది మనీ, మీ ఫ్యామిలీకి ఏ కష్టం రాకుండా మంచిగా ఒక స్టెబిలిటీ, ఒక స్థాయిలో మీ ఫ్యామిలీని తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టాలి. సో మీ లైఫ్లో మీరు మంచిగా గ్రోత్ అనేది సాధించాలి. ఎంతమంది ఎన్ని చేస్తున్నా, చుట్టుపక్కల ఎంతమంది ఉండి మిమ్మల్ని మాటలతో కానీ లేకపోతే చేతలతో కానీ మిమ్మల్ని బాధ పెడుతున్నప్పటికీ అవన్నీ మీరు ఇగ్నోర్ చేసుకుంటూ మీ పని అయితే మీరు చూసుకుంటూ ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. అది కూడా న్యాయపరంగా, ఎలాంటి అన్యాయం చేయకుండా, ఏ తప్పు పని చేసి మీరు సంపాదించకుండా న్యాయపరంగా మీరు సంపాదించి స్టెబిలిటీ సాధించాలనుకుంటున్నారు. ఎమోషన్స్ అయితే చాలా ఉన్నాయి, అవి మిమ్మల్ని చాలా కిల్ చేస్తున్నాయి. బట్ అది మీ ప్రాణమే పోయేంతగా మిమ్మల్ని ఎమోషన్స్ అనేవి, జరిగిపోయిన సంఘటనలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, మిమ్మల్ని చంపుతున్నా కూడా మీరు వాటిని ఎక్స్ప్రెస్ చేయదలుచుకోవట్లేదు. అవన్నీ తొక్కిపెట్టేసి ముందు మీ పని మీరు చూసుకోవాలి. మీ లైఫ్లో ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఉంటారు. రావాలని రాసి పెట్టుంటే వస్తారు, లేదంటే రారు. ఇప్పుడు దాకా పడ్డ కష్టాలన్నీ చాలు, ఇక మీదట వద్దు. ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉన్నప్పటికి కూడా చూపించదలుచుకోవట్లేదు మీరు. ఇంకోసారి ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి మీరు రెడీగా లేరు. ఒకటి మెయిన్, మీ ఇంపార్టెన్స్ అంతా మీ కెరీరే. ఇప్పుడు మీ ఉద్దేశాలు అయితే ఇలా ఉన్నాయి. మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఏ ఎనర్జీస్లో ఉన్నారు, ఏం థింక్ చేస్తా అన్నారు? వ్యూవర్స్ లాగే థింక్ చేస్తున్నారా, లేక వ్యూవర్స్ గురించి ఏమన్నా థింక్ చేస్తున్నారా, లేక వాళ్ళ కెరీర్ కోసం థింక్ చేస్తున్నారా? అసలు ఎలాంటి ఆలోచనలో ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ దయచేసి
చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇప్పించండి. ఓకే, చాలా మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. ఓకే, ఓకే, ఓకే ఓకే ఇవి కూడా తీసుకుంటున్నాను బాటమ్ ఆఫ్ ద డెక్లో వచ్చినవి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీ పర్సను ఈరోజు ఇప్పుడున్న ఎనర్జీస్లో ఏం థింక్ చేస్తున్నారంటే చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారండి. దేనికోసం మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు? మనీ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారా, లేకపోతే థర్డ్ పార్టీ విషయం గురించి ఆలోచిస్తున్నారా ఏంటి అంటే, లేదండి ఇక్కడ టోటల్లీ ఇక్కడ ఎనర్జీస్ అంతా కూడా థర్డ్ పార్టీ కానీ కెరీర్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీకు ఒక ఆఫర్ తీసుకురావాలి. అది పెద్ద ఆఫర్ ఏం కాదు, చిన్న ఆఫరే. మీకు మీ లైఫ్లోకి ఒక ఆఫర్ని అయితే పట్టుకొని రావాలని మీ పర్సన్ ప్రయత్నిస్తున్నారు. ఏమని మేనిఫెస్ట్ చేస్తున్నారంటే మీ పర్సను మీ దగ్గరికి రాకుండా మీరే మీ పర్సన్ దగ్గరికి రావాలని వెయిట్ చేస్తున్నారు. మీ పర్సను పాస్ట్ లైఫ్లో ఉన్నది ఎవరు? మీరే కదా. పాస్ట్ లైఫ్ గురించి చాలా థింక్ చేస్తున్నారు. లవ్ ఆఫర్ అయితే చేయాలి అనుకుంటున్నారు. పాస్ట్ లైఫ్లో మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళకి లవ్ ఆఫర్ అయితే చేస్తున్నారు. అలాగే ఒక ఆఫర్ అయితే తీసుకురావాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే చిన్న ఆఫర్ అయినా సరే మీ లైఫ్లోకి తీసుకొచ్చి మాట్లాడాలంటే ఎలా వెళ్ళి మాట్లాడాలి? మీరే వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మీకు మీ రిలేషన్కి ఒక స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. ఒక సక్సెస్ సాధించాలి. ఎవరికి కనిపించకుండా సీక్రెట్గా దాచిపెట్టున్నారు. ఎమోషన్స్ అన్నిటినీ కూడా చాలా లోపలే బాధపడుతున్నారు. అసలు వదులుకునే ఉద్దేశం అయితే లేదండి. ఇదంతా కూడా ఎండ్ చేయాలని మనసులో ఉంది తనకి. సో ఇదంతా ఎండ్ చేసేసి న్యూ లైఫ్ అయితే మీతో స్టార్ట్ చేయాలి. చాలా బాధపడుతున్నారు. చాలా మీతో చెప్పాలి. మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి. మీ లైఫ్లో మీ పర్సన్ మీకు అన్యాయం చేశారు. మీతో నో కాంటాక్ట్లో ఉండడం వల్ల తనకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. నైట్ టైం నిద్రపోయినా కూడా ఎర్లీగా మెలకువ రావడం, అట్లా నిద్రపోకుండా ఆలోచించడం అట్లా చేస్తున్నారు. సడన్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు. సరే వస్తున్నారు కదా, ఈ పర్సన్ ఏమన్నా సీరియస్నెస్ ఉందా అంటే సీరియస్నెస్ అయితే తక్కువేనండి, ఏం లేదు. ఇమ్మెచ్యూరిటీతోనే ఉన్నారు మీ పర్సన్ అయితే. మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలని మనసులో ఉంది, బట్ కానీ మెచ్యూరిటీ తనంగా అయితే ఆలోచించట్లేదు. కాకపోతే ఒకటి, సడన్గా మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఈ పర్సను మీ గురించి ఎవరన్నా ఏదన్నా చెప్తుంటే ఇప్పుడు దాకా విన్న ఈ పర్సను ఇక మీదట వినదలుచుకోవట్లేదు. ఎవరు ఏం చెప్పినా సరే తన స్టెప్ తను తీసుకుంటారు. తన కోసం తను నిలబడతారు. ఎంతమంది వచ్చి ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా తనలో తాను మంచి చెడు ఆలోచించుకొని స్టెప్ తీసుకుంటారు. ఎవరి మాట వినరు. తన ఇష్ట ప్రకారం మాత్రమే స్టెప్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఆ విషయం కూడా పక్కనుండే వాళ్ళకి ఎవరికి చూపించడం లేదు. పైకి బాగున్నారు మీ పర్సన్ అయితే. ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్లో ఇది తన కర్మ కూడా. ఈ సిచ్యువేషన్ అంతా ఉంది కదా, ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో, ఏదైతే మీకోసం వెయిట్ చేస్తున్నారో,
మీ గురించి కాల్ రావాలి, మెసేజ్ రావాలని వెయిట్ చేస్తున్నారో, మీకోసం బాధపడుతూ ఏడుస్తున్నారో, అదంతా తను చేసుకున్నదే, తన కర్మే అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. సో అందుకని ఇది చేతులారా నేనే చేసుకున్నాను అని చెప్పి నిజంగా మీ పర్సన్ అయితే ఏడుస్తున్నారు ఇక్కడ. చూడండి, న్యూ బిగినింగ్ కావాలి, రావాలి, మాట్లాడాలి. బట్ వస్తారండి. ఎందుకంటే ఎనర్జీస్ చాలా హెవీగా ఉన్నాయి, చాలా హెవీగా బాధపడుతున్నారు కాబట్టి, మొత్తం ఆలోచించుకుంటున్నారు కాబట్టి వెయిట్ చేస్తారు. వెయిట్ చేసినంతకాలం వెయిట్ చేస్తారు. తర్వాత ఏంటి అంటే మీ పర్సన్ వెయిట్ చేయలేక సడన్గా మీ దగ్గరికి అయితే వస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వెయిటింగ్ పొజిషన్లోనే ఉన్నారు మీ పర్సన్. తొందరలోనే ఈ వెయిటింగ్ పొజిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారు, యాక్షన్ తీసుకుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ మాటలు అయితే వినరు. ఎందుకంటే ఇక్కడ బాధపడుతున్నారు, మిమ్మల్ని వదులుకొని తప్పు చేశారు అని బాధపడుతున్నారు. ఇక్కడ వదులుకునే ఉద్దేశం అయితే లేదు. ఎవరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ ఉండనివ్వండి, ఎంత తెలివైన వాళ్ళ లైఫ్లో ఉండనివ్వండి, వాళ్ళు ఎన్నైనా చేయనివ్వండి, ఇబ్బందే లేదు. ఎవరు ఎన్ని చేసినా కానీ రియల్ ఫేసెస్ అనేది తెలుస్తాయి. ఇదంతా నేను చేసిన తప్పే అని చెప్పి ప్రస్తుతం అయితే కూర్చొని ఏడుస్తున్నారు. సో మీ పర్సన్ సడన్గా మీరు ఊహించరు, మీరు ఊహించిన టైంలో మీ పర్సన్ నుంచి మీకైతే కాంటాక్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడున్న ఎనర్జీస్లో లవ్ మెసేజెస్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. ప్లీజ్ వ్యూవర్స్, ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్లో లవ్ మెసేజెస్ ఏమన్నా ఉన్నాయి. పాజిటివ్గా ఉంది రీడింగ్ అంతా కూడా. ఎందుకు అంటే తన చేతులారా తనే చేసుకున్నాను అనే విషయం ఈ పర్సన్కి అర్థమైంది. అందుకే కూర్చొని ఏడుస్తున్నారు. ఇదంతా నేను చేసుకుంది, ఇదంతా నా కర్మే అని చెప్పేసి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్. I love everything about you. I genuinely love you. You believe or not, I love you more than you know. Some people do not want to see us together. I have lost all hopes. I feel guilty for the way I treated you. ఇక్కడ ఏదైతే మెసేజెస్ వచ్చాయో ఆ మెసేజెస్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయి. సేమ్ మెసేజే వచ్చింది ఇక్కడ కూడా మనకి. లవ్ మెసేజెస్లో కూడా ఏం చెప్తున్నారంటే మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే జెన్యూన్గా లవ్ చేయలేదు, మీ వాల్యూ తెలీదు. బట్ ఇప్పుడైతే జెన్యూన్గా మీ పర్సన్ లవ్ చేస్తున్నారు. మీకోసం ఏదైనా చేయాలని ఉంది, బట్ ఏం చేయలేని పరిస్థితి మీ పర్సన్ది. ఇక్కడ ఏంటి అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు తెలుసో తెలీదో మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు. మీకంటే ఎక్కువగా, మీరెంత లవ్ చేశారో తెలియదు కానీ అంతకంటే డబల్ మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే మీ రిలేషన్ని చాలామంది కూడా చూసి ఓర్వలేకపోతున్నారండి. మీరు కలిసి ఉంటే చూడడం చాలామందికి ఇష్టం లేదు. సో మీ రిలేషన్లో ఇది ఇంకొక పాయింట్. మీ రిలేషను నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడానికి. సో ప్రస్తుతానికి అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారన్న హోప్స్ అయితే మీ పర్సన్కి అస్సలు లేవండి. ఇప్పుడు చేసిన దానికి ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇదంతా నా కర్మ అని చెప్పి మన రీడింగ్లో వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఏదైతే చేశారో మీకు దానికోసం గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వన్ సైడ్ లవ్ అనమాట మీ పర్సన్ది. ఓకేనా? మీ పర్సన్ ఐ హీల్ ఆల్ యువర్ పెయిన్. ఇక్కడ కొంచెం టైం తీసుకొని ఈ పెయిన్ నుంచి మిమ్మల్ని, మీ పర్సన్ని, ఇద్దరిని కూడా మీ పర్సన్ బయటికి తీసుకొస్తారు. ఫస్ట్ మీ పర్సన్ బయటకు వస్తారు, తర్వాత మిమ్మల్ని కూడా బయటికి తీసుకొస్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు. యూనివర్స్ మెసేజెస్ చూద్దాం. యూనివర్స్ నుంచి మీకు ఏం మెసేజెస్ వస్తున్నాయి? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ దయచేసి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం థింక్ చేస్తూ ఉన్నారు అనేది మీరు ఆన్సర్ మాకు ఇచ్చారు. సో ఈ కనెక్షన్లో మీరు మాకేం సజెషన్స్ ఇస్తారు? ప్లీజ్ ప్లీజ్. ఓకే, మీరైతే లెట్ గో చేసేయండి.
ఎక్కువసేపు మీరు మెడిటేషన్ చేసుకోండి. మీకు ఇలా మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. బీ అసర్టివ్, ట్రస్ట్. మీరైతే నమ్మకంతో వెయిట్ చేయండి. ఏదన్నా కష్టం ఉంటే ఆస్క్ ఫర్ ఏంజల్స్. మీ ఇష్ట దైవంతో మీరు చెప్పుకోండి, యూనివర్స్తో మీరు చెప్పుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని, ఈ రిలేషన్షిప్లో ఉన్న స్ట్రగుల్స్ని అన్నింటినీ పక్కన పెట్టేసి దాన్ని వదిలేసి ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని మీరు యూనివర్స్ మీద నమ్మకం పెట్టి ముందడుగేసి మీ లైఫ్లో మీకోసం మీరు ఫస్ట్ స్టాండ్ తీసుకోండి అని యూనివర్స్ అయితే మనకి మెసేజెస్ ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.